మేడం, వైజయంతి మెసేజ్ చేసింది. రిప్లై ఇవ్వు. హాయ్ మేడం, మీరు చెప్పినట్టుగానే చేశాను. మీ చెల్లి ఇప్పుడు మిమ్మల్ని పూర్తిగా నమ్ముతోందా? నమ్మి జగదాత్రి, నమ్ముతుంది. థ్యాంక్స్ సోనీ, నీ వల్లనే యువరాజుని అడ్డు పెట్టుకొని నిషిక నన్ను నమ్మేలా చేసుకున్నా. అయ్యో, యువరాజ్ సార్కి దగ్గర అవ్వమనే కదా మేడం మీరు నాకు డబ్బులు ఇచ్చింది. మీ పని జరిగింది, నాకు అది చాలు. డబ్బులు ఎక్కడికొచ్చి తీసుకోమంటారు? నా బిడ్డని అందరి ముందు దోషిని చేసి నిలబెట్టిందే కాకుండా మళ్ళా దుడ్డు కూడా కావాలనా? చెప్తా. ఏమైంది మేడం? వైజయంతి గారు మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదు. నా మాటలు నమ్మినా కూడా నీ మెసేజ్ చూసే వరకు ఎక్కడో జగదాత్రి ఇలాంటి పని చేసుండదని నమ్మకం ఉండే ఉంటుంది. అదిప్పుడు పోయింది కదా. మనం పెట్టిన నిప్పు అగ్గిగా మారబోతూ ఉంది. నా ఫోన్ ఎక్కడా? ఇందాకిక్కడే పెట్టాను కదా. కిచెన్లో నేను తప్ప ఇంకెవరూ లేరు. ఇక్కడికి నేను తప్ప ఇంకెవరూ రాలేదు. మరి ఇక్కడ పెట్టిన ఫోన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మి, నీతో మాట్లాడాలా? రాపోదామో? అత్తయ్య, ఎక్కడికి? హాల్లోకి. ఇక్కడ మాట్లాడకుండా అక్కడ మాత్రమే మాట్లాడాల్సిన విషయం ఏంటి? అక్కడికొస్తే నీకే తెలుస్తుందమ్మి. పద. రా. అది కాదు అత్తయ్య. అత్తయ్య, ఎక్కడుంది? ఎక్కడా లేదే. అసలు ఎక్కడుంది? ఏమైంది దాత్రి? కిందాక నాన్నతో మాట్లాడి ఫోన్ కిచెన్లో టేబుల్ మీద పెట్టాను. మళ్ళీ వచ్చి చూసేసరికి ఫోన్ అక్కడ లేదు. అవునా? ఆగు, నేను కాల్ చేస్తాను. అత్తయ్య, రా అమ్మి, చెప్తాను. రా. అరే అత్తయ్య గారు, నా ఫోన్ మీకు దొరికిందా? ఎక్కడ పెట్టానని వెతుక్కుంటున్నాను. ఏంటి? రామి, నువ్వు నాకు నీ ఫోన్ దొరికితే తీసుకొని రాలేదమ్మీ. నేనే తీసుండా. నా ఫోన్ మీరు తీసారా? ఎందుకు అత్తయ్య గారు? నిషిక కళ్ళు తెరిపించేదానికి, నిజాన్ని అందరికి చెప్పేదానికి. ఏం నిజం గురించి మాట్లాడుతున్నారు పిన్ని? అందరూ వచ్చుండాక చెప్తా. అమ్మి కౌశికి, మీ బాబాయిని తీసుకొని ఓ తూరి హాల్లోకి రా. మీతో మాట్లాడాలా? అత్తయ్య, నేను అందరి ముందు నిజం చెప్పానని మా అక్క మీద ఇంకొక నింద వేసి అవమానించాలని చూస్తున్నారా? అమ్మి, నేను చెప్పే విషయం నువ్వు గాని ఇంటే అక్క అన్నయ్య అమ్మినే మెడ పట్టుకొని ఇంట్లోంచి బయటికి గెంటుతావు. అత్తయ్య, ప్లీజ్. మీరు ఏం చెప్పినా మా అక్క విషయంలో నా మనసు మార్చలేరు. అయినా అక్క చెల్లెలు కలిసున్నావంటే సంతోషించాల్సింది పోయి మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారేంటి? అత్తయ్య గారు, మీరసలు ఏ నిజం చెప్పాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. పోనీ అసలు ఆ విషయం ఏంటో చెప్పండి. ఏమైంది పిన్ని? ఎందుకు పిలిచారు? ఈ అమ్మి జగదాత్రి నిజ స్వరూపం బయట పెట్టేదానికి. ఈ అమ్మి మీ అందరిని పిచ్చోళ్ళని చేసి ఎట్ట ఆడిస్తా ఉండదో మీ అందరికీ తెలిసేలా చేసేదానికి. వదినా,
అత్తయ్యకి నిజంగానే పిచ్చి పట్టింది. అందుకే ఏదేదో మాట్లాడుతున్నారు. ఆహా, నా కోడలిగా ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టాక మాట్లాడిన కరెక్ట్ మాటమ్మా ఇది. మీ అత్తయ్యకి పిచ్చే. అవునా? అయితే ఈ మెసేజ్లు చూడండి, మీకు పిచ్చి పడుతుంది. ఎవరి ఫోన్ ఇది? ఎవరితో మాట్లాడారు? అది నా ఫోనే వదినా. దాత్రి, నువ్వు సోనీతో చాట్ చేసినట్టు ఉండడం కాదబ్బే, ఈ అమ్మినే ఆ అమ్మితో మాట్లాడుండాది. ఈ అమ్మి చెప్తేనే సోని నా కొడుక్కి దగ్గరై ఉండాది, అబ్బోడిని ఇంటికి తీసుకొని పోయి ఉండాది. ఈ అమ్మి చెప్తేనే అబ్బోడికి మందు కూడా తాగించుండాది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? అయినా నేను ఇదంతా ఎందుకు చేస్తాను? ఎందుకంటే నిషిని నీ వైపుకి తిప్పుకునేదానికి. నిషి యువరాజ్ని ఎత్తుకుంటా సోని ఇంటికి పోయేలాగా ప్లాన్ చేసి ఉండావు. అక్కడికి పోయిండాక నీ ప్లాన్ ప్రకారము నిషిని ఓలేదో చేయబోతే నువ్వు కాపాడినట్టు నాటకం ఆడుండావు. ఇదంతా నువ్వు నిషిని మనసు మార్చి నీ పక్కకు తిప్పుకొని ఈ ఇంట్లో సెటిల్ అయిపోయేదానికి చేసుండావు. లేదత్తయ్య, మీరు అబద్ధం చెప్తున్నారు. వదినా, నిషి నిజంగా అత్తయ్య గారు చెప్పింది ఏది నిజం కాదే. అసలు నాకు ఆ సోనికి ఏ సంబంధమే లేదు. అయినా సొంత చెల్లి కాపురం కూల్చాలని ఎవరనుకుంటారు పిన్ని? మామూలు మనుషులు అనుకోరబ్బి, కానీ నీ పెండ్లాంకి మనుషుల కంటే దుడ్డే ముఖ్యం కదో. అందుకే చెల్లెలి కాపురం కూల్చి దాని మీద నిన్ను ఇంటి వారసుడి కుర్చీలో కూర్చోబెడదాం అనుకుంటా ఉండాది. ఏం మాట్లాడుతున్నారు పిన్ని? మీరు చెప్పే ఏ పని జగదాత్రి ప్రాణం పోయినా చెయ్యదు. మిమ్మల్ని ఇట్ట నమ్మించే ఈ అమ్మి గమ్ముగా పని చేసుకుంటా పోతా ఉండాది. అమ్మి నిషి, కాపురం నీది. ఈ అమ్మి మోసం చేయాలని చూస్తా ఉండేది నిన్ను. ఇప్పుడు నేను చెప్పిన విషయము కళ్ళ ముందున్న సాక్ష్యాలు చూసి నమ్ముతావా లేదా అనేది కూడా నీ ఇష్టమే అమ్మి. నిషి, నిజంగానే చెప్తున్నానే, అసలు నా ఫోన్లో ఆ మెసేజెస్ ఎలా వచ్చాయో నాకు తెలీదు. అయినా అసలు నా దగ్గర సోనీ నంబరే లేదు. నువ్వు జగదాత్రికి దగ్గరవడం ఇష్టం లేక ఇదంతా ఎవరో చేస్తున్నట్టుంది.